అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సపోర్ట్ చేయడానికి సైంటిఫిక్గా రూపొందించిన 5 కీలక సప్లిమెంట్ల కాంబినేషన్ గురించి లోతుగా తెలుసుకుందాం. అయితే గుర్తుంచుకోండి, ఇవి కేవలం 5 వేర్వేరు బాటిల్స్ కాదు, ఇది ఒకదానితో ఒకటి కలిసి పనిచేసే ఒక కంప్లీట్ సిస్టమ్. అసలీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మరి అసలు మనం పరిష్కరించాలనుకుంటున్న సమస్య ఏంటి? పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేసే సాధారణ సవాళ్లు ఏమిటి? ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణను స్టార్ట్ చేద్దాం. సో, ఈ ఫస్ట్ సెక్షన్లో పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ ఎదుర్కొనే బయలాజికల్ ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఎందుకంటే సమస్య ఏంటో సరిగ్గా తెలిస్తేనే కదా సరైన పరిష్కారం వైపు మనం వెళ్లగలం. పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంలో ఎదురయ్యే కొన్ని కామన్ ఇష్యూస్ ఏంటంటే తక్కువ స్పర్మ్ కౌంట్ అంటే సంఖ్య తక్కువగా ఉండటం, వాటి కదలిక అంటే మొటిలిటీ వీక్గా ఉండటం, స్పర్మ్ క్వాలిటీ సరిగా లేకపోవటం, హార్మోన్లలో ఇంబ్యాలెన్స్, ఇంకా మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే స్ట్రెస్, ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఇవన్నీ చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. మరి దీనికి పరిష్కారం ఎక్కడ ఉంది? బయటనుంచి కాదు, మన శరీరం లోపలే ఉంది. సరైన న్యూట్రిషన్ సపోర్ట్తో మన బాడీని లోపల్నుంచి స్ట్రాంగ్ చెయ్యాలి. అదే అసలైన ఫౌండేషన్. సరే, ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఈ సెకండ్ సెక్షన్లో ఈ హెర్బోన్యూట్రిజెనిక్స్ కాంబినేషన్ను జస్ట్ కొన్ని సప్లిమెంట్స్గా కాకుండా అదొక హోలిస్టిక్ ఫార్ములాని ఎందుకంటున్నామో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ 5 ప్రాడక్ట్స్. కానీ గుర్తుంచుకోండి, ఇవి వేర్వేరు కాదు, ఇదంతా ఒక సిస్టమ్. 5 పిల్లర్స్ సిస్టమ్ అంటే 5 స్తంభాలు. ప్రతి ఒక్కటి ఇంకొకదానికి సపోర్ట్ ఇస్తూ అన్నీ కలిసి పనిచేస్తాయి. రైట్, ఈ సిస్టమ్ని కొంచెం డీప్గా అర్థం చేసుకుందాం. సెక్షన్ 3లో మనం ఫస్ట్ 2 పిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. 1 సెల్ పవర్, 2 హార్మోన్ కంట్రోల్. ఇవి 2 పునాది లాంటివి. మొదటి స్తంభం యంగ్ ఫ్యూయల్. దీని మెయిన్ జాబ్ ఏంటంటే స్పర్మ్ ప్రొడక్షన్కి కావలసిన ఎనర్జీని ఇవ్వడం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన బాడీలోని ప్రతి సెల్కి ఒక పవర్ హౌస్ లాంటిదన్నమాట. అసలిది ఎలా పనిచేస్తుందంటే మన కణాల్లో మైటోకాండ్రియా అనే ఉంటాయి. వాటిని బాడీకి పవర్ హౌజులు అంటారు. యంగ్ ఫ్యూయల్ ఈ మైటోకాండ్రియా శక్తిని పెంచుతుంది, అంటే సెల్స్కి పవర్ సప్లైని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాదు, ఫ్రీ రాడికల్స్ వల్ల స్పర్మ్ డిఎన్ఏకి జరిగే డ్యామేజ్ని కూడా తగ్గిస్తుంది. ఇక రెండో పిల్లర్ అశ్వ-1. ఫర్టిలిటీ విషయంలో స్ట్రెస్ అనేది చాలా పెద్ద విలన్. ఈ అశ్వ-1 ఏం చేస్తుందంటే ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసి హార్మోన్స్ని మళ్లీ బ్యాలెన్స్లోకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కంపారిజన్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు హై స్ట్రెస్ స్టేట్ అంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోతాయి, స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మరోవైపు బ్యాలెన్స్ స్టేట్ చూడండి, ఇక్కడ స్ట్రెస్ హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి సపోర్ట్ దొరుకుతుంది, మొత్తం మీద ఫర్టిలిటీకి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ మనం మిగిలిన 2 పిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి 2 ఒకటి న్యూట్రియంట్స్ని డెలివరీ చేయడం, రెండోది స్పర్మ్ సెల్స్ని ప్రొటెక్ట్ చేయడం మీద ఫోకస్ చేస్తాయి. మూడో పిల్లర్ ప్రోవైటలైజర్ H12. దీని ముఖ్యమైన పనేంటంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడం. ఎందుకంటే బ్లడ్ ఫ్లో బాగుంటేనే కదా పనితీరు కూడా బాగుండేది. సర్క్యులేషన్ పెరగడం వల్ల ఏంటి లాభం? పురుషుల పునరుత్పత్తి అవయవాలకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. దీనివల్ల ఎనర్జీ, స్టామినా పెరుగుతుంది. ఓవరాల్గా పనితీరు మెరుగుపడుతుంది. ఇప్పుడు 4వ స్తంభం క్రిల్-1. దీన్ని మనం స్పర్మ్ హెల్త్కి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అంటే ఒక రక్షణ కవచంలా అనుకోవచ్చు. దీని రోల్ చాలా ముఖ్యం. అవును, క్రిల్-1 ఒక కీలక రక్షణ పొర లాంటిది. ఎందుకంటే ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ఆస్టాగ్జాంథిన్ అనే పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్, ఇవి 2 కలిసి స్పర్మ్ సెల్స్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి, అంటే డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాయి. సరే, ఇక మనం చివరి స్టేజ్కొచ్చాం. ఈ సెక్షన్లో లాస్ట్ పిల్లర్ గురించి, ఆ తర్వాత ఈ 5 స్తంభాలు కలిసి ఎలాంటి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయో చూద్దాం. 5వది ఇంకా చివరిది ఎవ్రీడే 1. ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. ఈ మొత్తం సిస్టమ్ కరెక్ట్గా పనిచేయడానికి కావాల్సిన బేసిక్ న్యూట్రిషన్ బేస్ను ఇదే అందిస్తుంది. ముఖ్యంగా జింక్, సెలీనియం లాంటి మినరల్స్, ఇవి చాలా అవసరం. స్పర్మ్ ప్రొడక్షన్ ప్రాసెస్లో, టెస్టోస్టెరాన్ మెటబాలిజంలో
ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అవి లేకుండా ఈ మొత్తం మెకానిజం సరిగా నడవదు. ఇప్పుడు చూడండి అస్సలైన మ్యాజిక్. ఈ టేబుల్ మొత్తం కథను ఒక్కచోట చూపిస్తుంది. యంగ్ ఫ్యూయల్ ఎనర్జీ ఇస్తుంది. అశ్వా1 స్ట్రెస్ని, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ప్రో వైటలైజర్ H12 సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. క్రిల్1 ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవ్రీడే1 బేసిక్ న్యూట్రిషన్ అందిస్తుంది. చూశారా? ప్రతి ఒక్కటి తన పని తాను చేసుకుంటూ అన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ సిస్టంలా పనిచేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఓపిక. ఎందుకంటే కొత్త స్పర్మ్ సెల్స్ పూర్తిగా తయారవడానికి దాదాపు 72 నుంచి 90 రోజులు పడుతుంది. ఇది సైన్స్. కాబట్టి ఈ సిస్టమ్ యొక్క పూర్తి బెనిఫిట్స్ కనిపించాలంటే కనీసం 90 రోజులు కంటిన్యూస్గా వాడటమనేది చాలా అవసరం. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాంబినేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని బయటనుంచి కాదు, లోపలి నుంచి బలోపేతం చేయడం, శరీరానికి సరైన పోషకాహార మద్దతు అందించి సంతానోత్పత్తికి ఒక అనుకూలమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడమే దీని లక్ష్యం.